ओमज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिन्निति नामिने। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। శ్రీ చాణక్య నీతి 12వ అధ్యాయం 15వ శ్లోకం చర్చిస్తున్నాం. ధర్మే తత్పరతా ముఖే మధురతా దానే సముత్సాహత మిత్రే వంచకత గురౌ వినయత చిత్తేతి గంభీరత ఆచారే శుచితా గుణే రసికతా శాస్త్రేషు విజ్ఞానతా రూపే సుందరతా శివే భజనతా త్వయ్యస్తి భో రాఘవ. ధర్మే తత్పరత ముఖే మధురత దానే సముత్సాహత మిత్రే అవంచకత గురౌ వినయత చిత్తే అతి గంభీరత ఆచారే శుచిత గుణే రసికత శాస్త్రేషు విజ్ఞానత రూపే సుందరత శివే భజనత త్వయ్యస్తి భో రాఘవ అని చెప్పన్నారు. రాఘవ అంటే ఎవరు? రఘువంశజుడైనటువంటి రాముడు. ఎవరటతడు? ధర్మే తత్పరత అని చెప్పున్నారు. ధర్మే తత్పరత అంటే అతనికి ధర్మతత్పరుడు. ధర్మతత్పరుడు అంటే ఏమిటి అర్థం? ధర్మానికి కట్టుబడి ఉండేటువంటి వాడు ధర్మతత్పరుడు అంటే. ముఖే మధురత, ముఖే మధురత అంటే ఆయన యొక్క వాక్కు మధురంగా ఉంటుంది, రాముని యొక్క వాక్కు. దానే సముత్సాహత, దానం ఇవ్వడంలో గొప్ప ఉత్సాహం కలిగినటువంటి వాడు. అవుతుంది కదా, ఎప్పుడు కూడా తీవ్రమైనటువంటి కోరిక కలిగి ఉంటాడట దానం ఇవ్వాలని చెప్పి. మిత్రే అవంచకత, మిత్రులను ఎప్పుడు కూడా వంచడు. అంటే మిత్రులను వంచడం అంటే మోసం చేయడం అని అర్థం. ఎప్పుడు కూడా మోసం చేయడట మిత్రులను. గురవు వినయత, అర్థమవుతుంది కదా. గురవు వినయత అంటే గురువు యొక్క సమక్షంలో ఎప్పుడు కూడా వినయంగా ఉండేటువంటి వాడు. చిత్తే అతి గంభీరత, చిత్తము అంటే ఏమిటి? మనసు ఎప్పుడు కూడా చాలా గంభీరంగా ఉంటుందట, లోతైన గాంభీర్యాన్ని కలిగి ఉంటుందట. ఆచారే శుచిత అంటే ఆచారే శుచిత అంటే వ్యవహారములు పరిశుభ్రంగా ఉంటాయి, ఎప్పుడు కూడా పవిత్రమైనటువంటి నడత కలిగిన వాడు అని. గుణే రసికత అంటే ఇతరుల యొక్క సద్గుణాలను ఎప్పుడు కూడా హర్షిస్తాడు. శాస్త్రేషు విజ్ఞానత అంటే శాస్త్రాల యొక్క సాక్షాత్కారం కలిగినటువంటి వాడు. అంటే ఆ జ్ఞానాన్ని అనుభవించినటువంటి వాడు, శాస్త్ర జ్ఞానాన్ని. రూపే సుందరత, సుందరమైనటువంటి రూపం కలిగిన వాడు. శివే భజనత అంటే పరమసత్యం పట్ల, శివే అంటే ఇక్కడ అర్థం మంగళప్రదమైనటువంటిది, అంటే దివ్యమైనటువంటిది. పరమసత్యం పట్ల భక్తి కలిగినటువంటి వాడు. త్వయ్యస్తి భో రాఘవ అంటే ఓ రాఘవ ఇవన్నీ కూడా నీ యందు ఉన్నాయి అని చెప్పి అంటున్నాడు. ఎవరు? చాణక్యుడు భాష్యం చెబుతున్నారు. మనం ఈ వాక్కులు గొప్ప ఋషి అయినటువంటి వశిష్ఠముని నోటి వింటూ విన్నాం. వశిష్ఠముని ఈ మాటలు పలికాడు అనమాట. వశిష్ఠముని ఎవరు అంటే సూర్యవంశపు ఆధ్యాత్మిక గురువు. సూర్యవంశపు ఆధ్యాత్మిక గురువు అయినటువంటి వశిష్ఠుడు
ఎప్పుడైతే రామచంద్రుడు తన వనవాసం నుండి తిరిగి వచ్చి సింహాసనాన్ని అధిరోహించాడో అప్పుడు రాముణ్ణి ఉద్దేశించి వశిష్ఠుడు పలికిన మాటలట ఇవి. వాల్మీకి రామాయణం యుద్ధకాండ 128వ అధ్యాయం 120వ శ్లోకం ఈ విధంగా వివరిస్తుంది. ఏమని? శ్రీరాముడు ఎవరైనా పూర్ణ పురుషోత్తమ భగవానుడు విష్ణువు ఆయన ఎవరైతే ప్రతిరోజు కూడా రామాయణాన్ని పారాయణ చేస్తారో లేదా ఎవరైతే ప్రతిరోజు రామాయణాన్ని వింటారో వారి పట్ల అత్యంత ప్రసన్నుడై ఉంటాడట. ఎవరు? రామచంద్రస్వామి. మరి శ్రీరాముడు ఎవరు? ఆయన ఆదిదేవుడైనటువంటి వాడు, ఆదినారాయణుడైనటువంటి వాడు, శక్తివంతమైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడు, అలాగే తన భక్తుల యొక్క పాపములను నిర్మూలించేటువంటి వాడు. ఆయన ఈ యొక్క కారణోదక జలముపై శయనించేటువంటి వాడు. మరి లక్ష్మణుడు ఎవరు? ఆయన శయనిస్తున్నటువంటి పాన్పు. ఎవరు? ఆదిశేషువు అని చెప్పుకుంటున్నారు. ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. వాల్మీకి రామాయణం సుందరకాండలో హనుమంతుడు సీతాదేవి శ్రీలంక రాజ్యంలో ఆమె ఖైదీ అయి ఉండడం కనుగొంటాడు. మరి హనుమంతుడు రాముని యొక్క దూత అని రూఢి చేసుకోవడం కోసం సీతాదేవి అడుగుతుందన్నమాట. ఏమనంటే, నా ప్రియ భర్త అయినటువంటి రాముణ్ణి వివరించు హనుమా అని చెప్పి. దానికి హనుమంతుడు స్పందిస్తాడు. ఏమంటాడంటే, ఓ విదేహ రాజకుమారి, రాముని యొక్క నేత్రములు పద్మపత్రమును పోలి ఉంటాయి. చూడండి, హనుమంతుడు వివరిస్తున్నాడు రాముడు ఎలా ఉంటాడు. పద్మపత్ర నేత్రుడట, పద్మాక్షుడు అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే అతను ఆజానబాహుడు, అలాగే చాలా దృఢమైనటువంటి చేతులు కలిగిన వాడు. ఆయన యొక్క మెడ ఏదైతే ఉందో అది శంఖము వంటి రూపమును పోలి ఉంటుంది. శంఖము వలె వంగి ఉంటుందట, చక్కటి శంఖము వలె ఉంటుందట. ఆయన యొక్క నేత్రాలు ఎలా ఉంటాయంటే తామ్రాక్షుడు. ఆయన చూడండి, తామ్రాక్షుడు. తామ్రము అంటే ఏమిటి? తామ్రము అంటే రాగి అని చెప్పి అంటాం కదా మనం, కాపర్. తామ్రాక్షములట, ఎర్రగా ఉంటాయట. ఆయన యొక్క గాత్రం ఏదైతే ఉందో, ఆయన యొక్క స్వరం ఏదైతే ఉందో అది ఒక దుందుబి వంటి శబ్దాన్ని కలిగి ఉంటుందట. కెటిల్ డ్రమ్ అని చెప్పి అంటారు. కెటిల్ డ్రమ్ అది ఒక పెద్ద దుందుబి అంటారు దానికి. భేరీ అంటారు. భేరీనాదం దుమ్ దుమ్ అని వస్తుంది, కొడుతుంటారు పెట్టి. ఆ విధమైనటువంటి అంత లోతుగా ఉంటుందట. రాముడు 3 ప్రదేశములలో దృఢంగా ఉంటాడట. ఆయన శరీరంలో 3 భాగాలు చాలా దృఢంగా ఉంటాయి. ఏమిటవి? ఆయన యొక్క ఛాతీ, ఆయన యొక్క ఇది చేతి మడెం, అలాగే ఆయన యొక్క ఇది పంజా. చూడండి, ఈ 3 కూడా చాలా దృఢంగా ఉంటాయట. అలాగే ఆయన శరీరంలో 3 ప్రదేశాలు సాగి ఉంటాయట. అంటే ఇక్కడ ఎత్తుగా ఉంటాయి. సాగి కాదు, ఎలవేటెడ్ అంటే ఎత్తుగా ఉంటాయి 3 ప్రదేశాలు. ఏమిటవి? ఆయన యొక్క ఛాతీ, అలాగే ఆయన యొక్క ఈ నాభి ప్రాంతం ఏదైతే ఉందో అది కూడా ఉబ్బి ఉంటుందట. ఛాతీ కూడా ఉబ్బి ఉంటుంది. ఆయన యొక్క నాభి యొక్క ఈ ఏదైతే మనమేమంటాం, దాని యొక్క సరిహద్దు ఏదైతే ఉంటుందో, నాభి చుట్టూ ఉన్నటువంటి ఏదైతే సరిహద్దు ఉంటుందో అది కూడా ఉబ్బి ఉంటుందట. అలాగే ఆయన యొక్క కడుపు కూడా కొంచెం ఎత్తుగా ఉంటుందట. అలాగే ఆయన 3 ప్రదేశాల్లో ఎర్రని వర్ణాన్ని కలిగి ఉంటాడట. 3 ప్రదేశాల్లో ఎక్కడెక్కడ? ఆయన కళ్ళు, ఆయన నఖములు, అలాగే ఆయన యొక్క అరిచేతులు 3 కూడా ఎర్రగా ఉంటాయట. ఆయన కళ్ళు, ఆయన నఖములు మరియు అరచేతులు, అలాగే కాలి మడిమలు అవి కూడా ఎర్రగా ఉంటాయి. మరి ఆయన యొక్క శబ్దం గంభీరంగా ఉంటుంది. ఆయన యొక్క నాభి లోతుగా ఉంటుంది. ఆయన వేగంగా నడుస్తూ ఉంటాడట. ఆయన యొక్క మెడ దగ్గర ఉన్నటువంటి చర్మం ఏదైతే ఉందో అది 3 ముడతలు కలిగి ఉంటుందట. అలాగే ఆయన యొక్క పొత్తి కడుపు కూడా 3 ముడతలు కలిగి ఉంటుందట. ఆయన 4 ప్రదేశాల్లో చిన్నగా ఉంటాడట.
4 ప్రదేశాలు చిన్నగా ఉంటాయట. ఏమిటవి అంటే ఆయన యొక్క మెడ, అలాగే ఆయన యొక్క జననావయవములు, ఆ! అలాగే ఆయన యొక్క ఇవి ఏమంటారు మన హ్మ్, మోకాళ్ళు ఉన్నాయి కదా ఇవి. ఇవి. అలాగే ఆయన యొక్క నడుము ఇవి ఎలా ఉంటాయట? చిన్నగా ఉంటాయట. హ్మ్. ఆయన 4 రకాల గతులను కలిగి ఉంటాడట. ఆయన యొక్క నడక 4 విధాలుగా నడుస్తాడట. సింహములాగా, పులిలాగా, ఏనుగులాగా, ఎద్దులాగా నడుస్తాడట. చూడండి. ఆయన యొక్క గతి ఆ విధంగా ఉంటుంది. చూడండి. ఈ గతి అని తెలుగులో అంటాం సంస్కృతంలో, ఇంగ్లీష్‌లో గెయిట్ అంటారు. జీఏఐటీ గెయిట్ అంటాం. అదే సంస్కృతంలో గతి అని చెప్పి అంటాం. అంటే అర్థం చేసుకోవచ్చు. గతి అనే శబ్దం నుంచి వచ్చింది గెయిట్ అనేటువంటిది. ఆ! మరి ఆయన శరీరంలో 10 ప్రదేశాలు పద్మమును పోలి ఉంటాయట. ఆయన శరీరంలో 10 ప్రదేశాలు పద్మమును పోలి ఉంటాయి. ఏమిటవి? ఆయన యొక్క వర్ణము చూడండి. ఆయన యొక్క రంగు పద్మములా ఉంటుందట. ఆయన యొక్క నోరు పద్మంలా ఉంటుంది. ఆ! అంటే ఆయన యొక్క ముఖ పద్మము, తర్వాత ఆయన యొక్క నేత్రములు పద్మంలా ఉంటాయట. అలాగే ఆయన యొక్క జిహ్వ అది కూడా పద్మము వలె ఉంటుందట. ఆయన యొక్క ఉష్ట్రములు అంటే ఆయన యొక్క పెదిమలు అవి కూడా పద్మమును పోలి ఉంటాయట. ఆయన యొక్క లోపల ఉన్నటువంటి తాళు, పెలెట్ అంటే తాళు అనమాట. లోపల అంగిలి అని చెప్పి అంటాం కదా, లోపల అంగిలి అది కూడా పద్మమును పోలి ఉంటుందట. ఆయన యొక్క ఛాతీ పద్మమును పోలి ఉంటుందట. ఆయన యొక్క నఖములు పద్మమును పోలి ఉంటాయట. ఆయన యొక్క హస్తములు పాదములు పద్మములను పోలి ఉంటాయట. ఆయన 4 ప్రదేశాల్లో చాలా సున్నితంగా ఉంటాడట. ఏమిటవి అంటే ఆయన శరీరంపై ఉన్నటువంటి రోమములు, ఆయన యొక్క చర్మము, అలాగే ఆయన ఈ వేలి ఏవైతే చూడండి ఈ భాగాలు ఏవైతే ఉన్నాయో ముడుసు అని చెప్పి అంటాం కదా, ఈ వేళ్లకు ఉన్నటువంటి ముడుసులు ఏవైతే ఉన్నాయో అవి, అలాగే ఆయన యొక్క ఆలోచన విధానం కూడా చాలా సున్నితంగా ఉంటుంది. ఈ 4 కూడా సున్నితంగా ఉంటాయని చెప్పి అంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఆయనకి ఇప్పుడు నేను చెప్పినటువంటి లక్షణాలు ఉన్నాయి, ఇవి కాకుండా ఇంకా ఎన్నో లక్షణాలు ఉన్నాయి అని చెప్పి చెప్పాలి. చూడండి ఎంత చక్కగా వర్ణించాడు. మరి ఇది విని మాత్రమే తెలుసుకోగలం, కానీ ఒకవేళ ఇప్పుడు చెప్పినటువంటి వాటిని చిత్రీకరించాలంటే చాలా కష్టం అర్థమవుతుంది కదా. కాబట్టి హనుమంతుడు ఆ విధంగా చెప్పాడు. ఎప్పుడైతే సీతమ్మ అడిగిందో చెప్పునయ్యా నా రాముడు ఎలా ఉంటాడో చెప్పారంటే ఈ విధంగా చెప్పాడు ఆయన. మరి శ్రీరాముడు త్రేతాయుగంలో అవతరించడం జరిగింది. మరి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు ఆయన తన మూల రూపంలో రావడం జరిగింది. ప్రస్తుత కలియుగంలో శ్రీకృష్ణుడు మళ్ళీ ఈసారి ఆయన ఒక సన్యాసి యొక్క వస్త్రాన్ని ధరించి వచ్చాడు. చాలా సరళమైనటువంటి సన్యాసి వస్త్రాన్ని ధరించాడు శ్రీ చైతన్య మహాప్రభుగా. మరి భాగవత పురాణం ప్రకటిస్తుంది మొదటి స్కందం 3వ అధ్యాయం 26వ శ్లోకంలో ఏమనంటే, ఓ బ్రాహ్మణులరా, భగవంతుని అవతారాలు అసంఖ్యాకంగా ఉంటాయి. ఎలా అంటే ఈ చూడండి, గొప్ప జలాశయాల నుండి ప్రవహించేటువంటి నదులలాగా చెప్పుకుంటున్నారు. గొప్ప జలాశయం నుండి ఏ విధంగా అయితే పిల్ల కాలువలు ప్రవహిస్తూ ఉంటాయో అలా భగవంతుడు ఎవరు? కృష్ణుడు స్వయం భగవానుడు. ఆయన నుండి అనేక అవతారాలు పిల్ల కాలువల్లాగా వస్తూ ఉంటాయని చెప్పుకుంటున్నారు. మరి భగవంతుడు స్వయంగా అవతరిస్తుంటాడు లేదా తన యొక్క విస్తరణలను పంపిస్తుంటాడు ఈ భౌతిక ప్రపంచానికి. దేనికోసం అంటే బద్ధజీవులైనటువంటి మనల్ని మన స్వంత ఇంటికి భగవద్ధామానికి తిరిగి ఆకర్షించడం కోసం. అందుకే వస్తుంటాడు ఆయన. మరి రామచంద్రుడు కొన్ని లక్షలాది సంవత్సరాల క్రితం తన యొక్క సహచరులతో కలిసి అవతరించిన మరి ఈనాటికి కూడా ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఆయన పూజింపబడుతున్నాడు. మరి ఇదే పూర్ణ పురుషోత్తముని యొక్క సర్వాకర్షకమైనటువంటి గుణం అన్నమాట. అలాగే ఆయన యొక్క కీర్తి ఇప్పటికీ కూడా విశ్వాసపాత్రులైన వారిని తన ధామానికి తీసుకువెళుతుంది ఆయన కీర్తి. ఈ విధంగా మరి అదృష్టవంతుడైనటువంటి భక్తుడు ఎవరైతే తన యొక్క లేదా ఆమె యొక్క జీవితాన్ని ఈ సంకీర్తన ఉద్యమానికి అంకితం చేస్తారో, శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమానికి, వారు మళ్ళీ ఈ భూమిపై జన్మను స్వీకరించరు అని చెప్పుకుంటున్నారు. మన వాస్తవంగా చూసినట్లయితే
ఈ రాముడు అవతరించింది 24వ మహాయుగంలో. ఇప్పుడు మనం 28వ మహాయుగంలో ఉన్నాం. అంటే ఇంతకుముందు వచ్చిన ద్వాపర యుగానికి ముందు వచ్చిన త్రేతాయుగంలో కాదు శ్రీరాముడు అవతరించింది. ఈ యుగ చక్రంలో కాదు. ఇది 28వది జరుగుతుంది. దీనికి ముందు 27, దానికి ముందు 26, దానికి ముందు 25, దానికి ముందు 24. అంటే మరి ఒక్కొక్క మహాయుగం మనం చూసాం. ఎన్ని సంవత్సరాలు? 43 లక్షల సంవత్సరాలు కదా. మరి ఇప్పటికి ఎన్ని గడిచాయి? ఇప్పుడు ఈ యుగంలో మరి లెక్క వేయండి, సుమారుగా లెక్క వేద్దాం. ఇప్పుడు కలియుగం జరుగుతుంది. దీనికి ముందు 3 యుగాలు గడిచాయి. అంటే 43 లక్షల సంవత్సరాల్లోంచి 4 లక్షల సంవత్సరాలు తీసేస్తే 39 లక్షల సంవత్సరాలు. ఎవరు లెక్క పెడుతున్నారా? 39కి 43 కలపండి. 39కి 3 43 కలపండి. ఎంత అవుతుంది? 178. 178. దానికి ముందు మరొక 13 లక్షల సంవత్సరాలు కలపండి. దానికి ముందు 13 కలపండి. అంటే 191 లక్షల సంవత్సరాల క్రితం రాముడు అవతరించాడు. కానీ ఆయన కీర్తి ఇంకా ఆయన యొక్క కీర్తి ఇంకా నడుస్తూనే ఉంది ప్రపంచంలో. అది భగవంతుని యొక్క వైభవం అంటే. మరి మధ్యలో ఎన్ని కలియుగాలు వచ్చినాయి? మధ్యలో 4 కలియుగాలు దాటేసింది. అయినా రాముడి కీర్తి అలాగే ఉంది. అది విషయం మనం అర్థం చేసుకోవాల్సి. తర్వాత 16వ శ్లోకం. కాష్టం కల్పతరు సుమేరు రచలక్ష్వింతామణి ప్రస్తరః. కాష్టం కల్పతరు సుమేరు రచలశ్చింతామణి ప్రస్తరః. సూర్యస్తీవ్రకరః శశీచ వికలః. క్షారో హి వారాం నిధిః. కామో నష్టతనుర్బలిర్దితిసుతో నిత్యం పశుః కామగౌ. నైతాంస్తే తులయామి భో రఘుపతే కస్యోపమా దీయతే. ఏమన్నారు చూడండి. కాష్టం కల్పతరుః సుమేరు అచలః చింతామణి ప్రస్తరః. సూర్యస్తీవ్రకరః శశీచ వికలః. క్షారో హి వారాం నిధిః. కామో నష్టతనుర్ బలిర్దితిసుతో నిత్యం పశుః కామగౌ. నైతాంస్తే తులయామి భో రఘుపతే కస్యోపమా దీయతే అని చెప్పుకుంటారు. ఈ కల్పవృక్షం అనేది అది ఒక చెట్టు మాత్రమే, అంటే ఒక చెక్క మాత్రమే కల్పవృక్షం అనేది. అంటే ఎంతటి కల్పవృక్షం అయినా అది ఒక చెట్టే, అంతే కదా. ఎంతటి కల్పవృక్షం అయినా అది ఒక చెక్క. బంగారంతో తయారైనప్పటికీ సుమేరు పర్వతం అనేది కదలలేదు. మేరు పర్వతం అనేది కదలలేదు. అలాగే ఈ చింతామణి ఏదైతే ఉందో అది ఒక రాయి మాత్రమే. సూర్యుడు మండుతూ ఉంటాడు, చంద్రుడు ఆయన క్షీణిస్తూ ఉంటాడు. అలాగే సముద్రం అనేది ఉప్పగా ఉంటుంది. కామదేవుడు ఎవరైతే ఉన్నాడో అతడు శివుని క్రోధం వలన తన శరీరాన్ని కోల్పోయాడు. బలి మహారాజు ఆయన అసురులలో జన్మించాడు. ఆయన దితి నుండి పుట్టినటువంటి వాడు. కామధేను ఏదైతే ఉందో అది ఒక పశువు. కానీ మరి రఘువు ఎవరైతే ఉన్నాడంటే ఈ రాముడు ఎవరైతే ఉన్నాడో అతడిని పైన చెప్పిన వారు ఎవరితోనూ కూడా నేను పోల్చలేను అని చెప్పుకుంటాడు. ఇప్పుడు ఏవైతే చెప్పబడ్డాయో వాటిలో దేనితోనూ కూడా రాముడిని నేను పోల్చలేను అని చెప్పుకుంటున్నాడు. ఓ రఘుపతే అని చెప్పుకుంటున్నాడు. నిన్ను వీటితో దేనితోనూ కూడా పోల్చలేను. దేనితోటి? కల్పవృక్షంతో, మేరు పర్వతంతో, చింతామణితోటి, సూర్యునితోటి, చంద్రునితోటి, సముద్రంతో, కామదేవునితోటి, బలిమహారాజుతోటి, కామధేనువుతోటి, వీటిలో వేటితోనూ కూడా నిన్ను పోల్చలేము రఘుపతి అని చెప్పుకుంటున్నాడు. భాష్యం. ఇక్కడ
శ్రీరాముడు గొప్ప భక్తితో సంబోధింపబడినాడు. ఏమని? భో రఘుపతే అని అర్థం. భో రఘుపతే అంటే అర్థం ఏమిటి? ఓ రఘువంశ నాయకుడా. కనుక ఈ శ్లోకం ఏదైతే ఉందో అది పూర్వ శ్లోకానికి కొనసాగింపు అనమాట. పూర్ణ పురుషోత్తమ భగవానుడు మనల్ని ఉద్ధరించడానికి మన మధ్య అవతరించినప్పటికీ ఆయన ఏ విధమైనటువంటి భౌతిక లక్షణం ద్వారా ఆయన అంటుకోబడ్డాడు అనమాట. అంటే ఏ భౌతిక లక్షణం కూడా ఆయన్ని ప్రభావితం చేయలేదు, స్పృశించలేదు. ఎందుకంటే ఆయన ముల్లోకాలకు నాయకుడు కాబట్టి. అంతిమంగా ఈ ప్రపంచంలో ఏది కూడా భగవంతునితోటి కానీ, అంటే ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి భగవంతుడితో ఈ ప్రపంచంలోని ఏ వస్తువుని కూడా పోల్చలేమని చెప్పుకుంటున్నారు. అలాగే ఆయనే సకల ఐశ్వర్యములను కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన మళ్ళీ దేనినో సాధించాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడైతే ఆయన అయోధ్యాపతిగా ఆయనకి పట్టాభిషేకం జరిగిందో, రాముడు బ్రాహ్మణులకు ఎన్ని స్వర్ణ నాణ్యాలు ఇచ్చాడట ఇక్కడ చెప్తున్నారు చూడండి. 300 కోట్ల 30 కోట్ల స్వర్ణ నాణ్యాలు ఇచ్చాడట. అలాగే అసంఖ్యాకమైనటువంటి ఇతర బహుమానాలు కూడా ఇచ్చాడు. చాణక్య పండితుడు ఇక్కడ రామచంద్రుడిని ఇక్కడ గొప్ప ఐశ్వర్య భావంతో, ఆశ్చర్యభావంతో ఇక్కడ పూజిస్తున్నాడు అనమాట. అది మనం చూడాలి. తర్వాత 17వ శ్లోకం. వినయం రాజపుత్రేభ్యః పండితేభ్యః సుభాషితం అనృతం ద్యూతకారేభ్యః స్త్రీభ్యః శిక్షేత కైతవం. వినయం రాజపుత్రేభ్యః పండితేభ్యః సుభాషితం అనృతం ద్యోతకారేభ్యః స్త్రీభ్యః శిక్షేత కైతవం అని చెప్పుకుంటున్నాడు. ఏమన్నాడంటే రాజపుత్రుల నుండి వినయాన్ని నేర్చుకోవాలట. రాజపుత్రుల నుండి వినయాన్ని నేర్చుకోవాలి. పండితుల నుండి సంభాషించడం నేర్చుకోవాలి. అబద్ధాలు ఆడడం అనేది జోదగాళ్ళ నుంచి నేర్చుకోవాలి. మోసం అనేది స్త్రీల నుండి నేర్చుకోవాలి ఎందుకుంటున్నాడు. రాజకుమారుల నుండి వినయం నేర్చుకోవాలట. పండితుల నుండి సంభాషించడం నేర్చుకోవాలట. అనృతం అంటే అబద్ధం ఆడడం అనేది జోదగాళ్ళ నుంచి నేర్చుకోవాలట. మోసం చేయడం అనేది స్త్రీల నుండి నేర్చుకోవాలి అని చెప్పుకుంటున్నాడు. భాషను చెప్తున్నారు. మరి నారాయణ పండితుడు ఈ పంచతత్వాన్ని ప్రస్తావన చేస్తూ తన యొక్క హితోపదేశంలో చెబుతాడు. ఏమంటాడంటే ఈ శుక్రాచార్యుని యొక్క నీతి ఏదైతుందో, అలాగే బృహస్పతి యొక్క నీతి ఏదైతుందో, ఇదంతా కూడా స్త్రీ యొక్క మనసులో ఉంటుందట. స్త్రీ మనసులో శుక్రనీతి, బృహస్పతి నీతి రెండూ ఇప్పుడు ఉంటాయట ప్రతి స్త్రీ యొక్క మనసులో. ఇంకా చెప్పాలంటే ఒక మనిషికి ఒక స్త్రీ యొక్క మనసుని అర్థం చేసుకోవడం అనేది అసాధ్యం అని చెప్పి అంటున్నాడు. ఏ పురుషుడు కూడా స్త్రీ యొక్క మనసుని అర్థం చేసుకోలేడు అని చెప్పి చెప్తున్నారు. 18వ శ్లోకం. అనాలోక్య వ్యయం కర్త అనాథ కలహ ప్రియ ఆతుర సర్వక్షేత్రేషు నర శీఘ్రం వినశ్యతి. అనాలోక్య వ్యయం కర్త అనాథ కలహ ప్రియ ఆతుర సర్వక్షేత్రేషు నర శీఘ్రం వినశ్యతి. చూడండి, వ్యయం కర్త. వ్యయం కర్త అంటే అర్థం ఏమిటంటే ఊరికే ఖర్చు పెట్టేసేవాడు అనమాట. అంటే దుబారా మనిషి అంటాం కదా మనం. దుబారా మనిషి, అలాగే అనాథ, అలాగే కలహప్రియుడు. ఎవరైతే తన యొక్క కార్యకలాపాల్లో ఎప్పుడు కూడా కలతకు గురి చేయబడుతుంటాడో వీళ్ళందరూ చాలా త్వరగా నాశనం అయిపోతారని చెప్పుకుంటారు. ఈ నలుగురు త్వరగా నాశనం అయిపోతారు. ఎవరు వాళ్ళు? అనాలోక్య వ్యయం కర్త అంటే దుబారా ఖర్చు చేసేవాడు, అనాథ అయినటువంటి వాడు, కలహప్రియుడు అయినటువంటి వాడు అంటే గొడవలంటే ఇష్టపడేవాడు, ఆతుర సర్వక్షేత్రేషి. చూడండి, అంటే అన్ని కార్యకలాపాలలోనూ చాలా ఆతృతతో ఉండేవాడు. ఇతడు శీఘ్రం వినశ్యతి. నలుగురు కూడా చాలా త్వరగా నాశనం అయిపోతారని చెప్పుకుంటారు. ఇంకా భాష్యంలో చెప్తున్నారు. అందుకని దీనికి ప్రతి అయినటువంటిది, అంటే దీనికి వ్యతిరేకమైనటువంటిది సరైన నీతి అవుతుంది. ఏమిటది అంటే ఖర్చు చేయడంలో జాగ్రత్త వహించేటువంటి వాడు, ఖర్చు పెట్టడంలో జాగ్రత్త వహించేవాడు,
అలాగే ఒక రక్షకుణ్ణి ఆశ్రయించేటువంటి వాడు, అలాగే సహనంగా ఉండి అనవసరంగా వివాదాలకి దిగనవాడు, ఆ, చేసే ప్రతి పనిలోనూ కంగారు పడకుండా 1000 సార్లు ఆలోచించి ఆ, ఆ, ప్రసన్నమైనటువంటి మనసుతో ఆలోచించి పనిచేసేవాడు. ఇలా ఉండాలి అని చెప్పి అంటున్నారు. ఆ, ఆ, మొత్తానికి మరి మంచికో చెడుకో మనం ఏం చేస్తాం, మన యొక్క విధిని మనమే సృష్టించుకుంటాం. మరి నీతి శాస్త్రపు విజ్ఞానంతో మనం ఈ నీతి శాస్త్రాన్ని గొప్ప విజ్ఞానంతో మనం మన జీవితాల్లో కనుక మనం దీన్ని అన్వయించుకున్నట్లయితే మన జీవితాలు ఆనందదాయకంగా ఉంటాయి, ఆరోగ్యవంతంగా ఉంటాయి, దీర్ఘాయుష్షు కలిగి ఉంటాయి. ఆ విధంగా మనం ఈ శరీరాన్ని విడిచిన తర్వాత మనం ఉన్నతమైనటువంటి గమ్యాన్ని చేరుకోగలుగుతాం అని చెప్పుకుంటున్నారు. ఆ విధంగా మనం ఈ నీతి శాస్త్రాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలి. 19వ శ్లోకం. నాహారం చింతయేత్ ప్రాజ్ఞో ధర్మమేకం హి చింతయేత్ ఆహారో హి మనుష్యాణం జన్మన సహజాయతే. నాహారం చింతయేత్ ప్రాజ్ఞో ధర్మమేకం హి చింతయేత్ ఆహారో హి మనుష్యాణం జన్మన సహజాయతే అన్నారు. అంటే ఎవరైతే ఉన్నతమైనటువంటి వివేకం కలిగిన వాడు ఉంటాడో అతడు తన ఆహారం గురించి ఎప్పుడు కూడా ఆందోళన చెందకూడదట, తన ఆహారం గురించి ఎప్పుడు కూడా చింతించకూడదట. మరి దేని గురించి చింతించాలంటే ధర్మం గురించి చింతించాలని చెప్పి అంటున్నాడు ఉన్నతమైన మేధస్సు కలిగిన వాడు. ఎందుకంటే ప్రతి మనిషి యొక్క ఆహారం జన్మతః నిర్ణయించబడుతుంది. ఒక వ్యక్తి పుట్టగానే అతని యొక్క ఆహారం నిర్ణయించబడుతుందని చెప్పి అన్నారు. కాబట్టి తిండి గురించి నువ్వేమీ దిగులు చెందాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ ఒక్క మాటతో మొత్తం అసలు ఈ జీవన విధానాన్ని కూడా కొట్టుపడేశారు, అయిపోయింది ఇంకా. ఎందుకంటే ఆధునిక సమాజంలో అందరూ పరిగెత్తేది దేనికోసం? ఆహారం కోసం. కానీ ఒక మాటతో కొట్టుపడేసేవాడు, నువ్వు ఎంత పరిగెట్టినా నువ్వు ఎంత తినాలో అంత తింటావు అని చెప్పి. అయిపోయింది, క్లోజ్. అయిపోయింది కదా, అంతే కదా. నీ జన్మతః నీకు ఆహారం నిర్ణయించబడింది. కాబట్టి నువ్వు ఎంత వస్త్రాలు చింపుకున్నా సరే అంతిమంగా నీకు ఏదైతే అది వాస్తవం కూడా. మీరు చూడండి, చాలామంది చాలా కష్టపడి వాళ్ళు సంపాదన చేస్తూ ఉంటారు కదా, కానీ వాళ్ళు సంపాదించిందని వాళ్ళు తినగలుగుతున్నారా చెప్పండి? వాస్తవంగా చూస్తే ఎంతమంది తినగలుగుతున్నారు వాళ్ళు సంపాదించింది? వాడికి సంపాదించడం కోసం కష్టపడి అనేక రకాల వ్యాధులు వచ్చేస్తాయి. ఇంకా వ్యాధులు వచ్చాక ఇంకా వాడేం తింటాడు? అయిపోయింది. కాబట్టి ఇది ఒక అబద్ధం అన్నమాట. ఏమిటంటే బాగా సంపాదిస్తే బాగా భోగిస్తాం అనేది ఒక గొప్ప అబద్ధం. ఇది అర్థం చేసుకోవాలి. మరి ఈ అబద్ధాన్నే ఇప్పుడు బాగా ప్రచారం చేస్తున్నారు సమాజంలో. మనం చూస్తున్న భగవద్భక్తులు ఎవరైతే కేవలం భగవత్ సేవలో నిమగ్నం ఉన్నారో వారికి ఆరోగ్యవంతమైనటువంటి ప్రసాదం దొరుకుతుంది చక్కగా. వాళ్ళు ఏమో ఆందోళన చెందడం లేదే రేపు ఏం జరుగుతుంది ప్రసాదం అని. కాబట్టి మనం ధర్మాన్ని కట్టుబడి ఉండాలంతే, ఆహారం గురించి కదా. ఎందుకంటే ఆహారం మనం ఎంత సంపాదించినా సంపాదించకపోయినా సంపాదించినంత మాత్రాన తిండి లేకుండా పోతున్నాడా? ఒక రకంగా చూడాలంటే బాగా సంపాదించే వాళ్ళకంటే ఏ సంపాదన లేకుండా ప్లాట్ఫామ్ మీద కూర్చున్న వాళ్ళు ఎక్కువ తింటున్నారు ఇంకా చెప్తే. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి జీవిత విలువల్ని. భాష్యం చెప్తున్నారు. మరి చాణక్య పండితుడు ఈ విధి అనేటువంటి అంశాన్ని ఇక్కడ క్లుప్తంగా సారాంశంగా చెప్తున్నాడు అన్నమాట. మరి ఏ విధమైన ఆహారాన్ని మనం ఎంత మోతాదులో తింటాం అనేది మనం జన్మించక ముందే నిర్ణయించబడి ఉందట. అందుచేత మనం దిగులు చెందాల్సిందల్లా దేని గురించి అంటే ఈ తాత్కాలికమైనటువంటి శరీరాన్ని ఎలా పోషించాలి దాని గురించి మనం దిగులు చెందకూడదు. మనం మన నిత్యమైన ఆత్మని ఎలా పోషించుకోవాలి అని దాని గురించి మనం దిగులు చెందాలి. అంటే కృష్ణ చైతన్య మార్గంలో మన ఆత్మని మనం ఏ విధంగా పోషించుకోవాలని దాని గురించి దిగులు చెందాలి తప్ప ఈ తాత్కాలికమైనటువంటి శరీర పోషణ కోసం మనం దిగులు చెందకూడదు అని చెప్పుకుంటున్నాడు. చూడండి ఎంతటి ఆణిముత్యం వంటి విషయం ఇక్కడ చెప్పారు. 20వ శ్లోకం. జలబిందు నిపాతేన క్రమశః పూర్యతే ఘటః సహేతు సర్వ విద్యానాం ధర్మస్య చ ధనస్య చ. ఏమన్నారు చూడండి, జలబిందు నిపాతేన క్రమశః పూర్యతే ఘటః సహేతు సర్వ విద్యానాం ధర్మస్య చ ఘనస్య చ అని చెప్పుకుంటున్నారు.
చిన్న చిన్న నీటి బిందువులు క్రమంగా ఒక నీటి కుండను నింపుతాయి. అలాగే జ్ఞానము, నీతి మరియు సంపద కూడా క్రమంగా పోగు చేయబడతాయి అని చెప్పుకుంటున్నారు. ఒకేసారి వచ్చేదనమాట. ఒకేసారి జ్ఞానం వచ్చేది, ఒకేసారి మనకి ధర్మం అనేది ఒకేసారి రాదు. అలాగే ధనము, విద్య, ధర్మము, ధనము, చూడండి, ఈ మూడు ఒకేసారి వచ్చేవి. ఇవి క్రమంగా పోగు చేసుకోబడతాయి అని చెప్పుకుంటారు. కానీ ఆధునిక సమాజంలో అందరికీ ఆతృత అనమాట, రాత్రికి రాత్రి ఏదో అయిపోవాలని. అంతే కదా, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోవాలని. ఈ రోజుల్లో చూడండి, ఎక్కువ శాతం మంది అసలు వాస్తవంగా కష్టపడడానికి ఎవడో సిద్ధంగా లేడనమాట. ఎవడికి వాడు రాత్రికి రాత్రి ఎలా షేర్ మార్కెట్లో సంపాదించేయాలి, రియల్ ఎస్టేట్లో సంపాదించేయాలి, ఏదో బ్రోకరేజ్ చేసి, ఏదో కమిషన్ వ్యాపారం చేసి ఏ విధంగా వెంటనే రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోవాలని చూసేవాడు తప్ప క్రమక్రమంగా మనం కష్టపడి జీవితంలో పైకి రావాలనేటువంటిది ఎవరికీ లేదనమాట. మనం చూడొచ్చు పరిస్థితి ఎలా ఉందో. భాష్యం చెప్తున్నారు. కాబట్టి మనం క్రమంగా ఏం చేయాలంటే, ఒక సమయంలో ఒక శ్లోకాన్ని నేర్చుకోవాలి. అంటే రోజుకు ఒక శ్లోకాన్ని నేర్చుకోవాలి. అంటే క్రమంగా మనం నేర్చుకోవాలి. అంటే ఒక సమయంలో అనేకమైనటువంటి నేర్చుకోవడానికి ప్రయత్నించకూడదు. ఒక సమయంలో ఒక విషయం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే ఒక సమయంలో ఒక పుణ్యకార్యం చేయడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మన యొక్క ధనాన్ని ఒక్కొక్క డాలర్, అంటే ఇక్కడ ఒక్కొక్క రూపాయి మనం పోగు చేసుకుంటూ ఉండాలి. అలాగే కృష్ణ చైతన్యంలో ప్రతిరోజు మనం ఎదుగుతూ ఉండాలి. ఎలా? ప్రతిరోజు మహామంత్రం 16 మాలలు జపించడం ద్వారా, దాన్ని ఉచ్చరించడం ద్వారా, ప్రతి మంత్రాన్ని చాలా స్పష్టంగా వినడం ద్వారా, అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇలా స్పష్టంగా ప్రతి శబ్దాన్ని వినడం ద్వారా మనం కృష్ణ చైతన్యంలో కూడా క్రమంగా ఎదగాలి అని చెప్పుకుంటున్నారు. కాబట్టి క్రమంగా జ్ఞానవంతులం అవ్వాలి, క్రమంగా ధర్మపరులం అవ్వాలి, క్రమంగా ధనాన్ని సంపాదించాలి. అంతేగాని షార్ట్ కట్లలో వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయకూడదు. 21వ శ్లోకం. వయసః పరిణామేపి యః కలః కల ఏవసః సంపక్వమపి మాధుర్యం నోపయాతీంద్రవారుణం. చూడండి, వయసః పరిణామేపి యః కలః కల ఏవసః సంపక్వమపి మాధుర్యం నోపయాతీంద్రవారుణం అని చెప్పుకుంటున్నారు. దుష్టుడైనటువంటి వాడు వృద్ధుడైనా కానీ దుష్టుడిగానే ఉంటాడట. అంటే దుష్టుడు ఎప్పటికీ దుష్టుడిగానే ఉంటాడు. ఎలాగంటే ఈ ఇంద్రవారుణ ఫలం అనేది పండినా కూడా అది తీయగా మారదు. అది ఎంత పండినా తీయగా మారదట ఇంద్రవారుణ అనేటువంటి ఫలం. అలాగే దుష్టుడు వాడు ఎంత వృద్ధుడైనా సరే వాడు దుష్టుడిగానే ఉంటాడు, కానీ వాడు సజ్జనుడు అవ్వలేడని చెప్పి అంటున్నారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే భాష్యంలో, ఏ మూఢుడు కూడా వాడి యొక్క మూఢత్వాన్ని అంగీకరించడు, అలాగే ఏ దుష్టుడు కూడా వాడి యొక్క దుష్టత్వాన్ని అంగీకరించడని చెప్పి అంటున్నారు. మరి ఇక్కడ వివరించబడినటువంటి మూర్ఖుడు ఎవడైతున్నాడు ఈ శ్లోకంలో, వాడు పూర్వ శ్లోకంలో ఇచ్చినటువంటి ఉపదేశాలను పాటించడంలో మొండికెత్తుతాడట. చూడండి, పూర్వ శ్లోకంలో ఏమి ఇచ్చారు ఉపదేశం? జ్ఞానము, ధర్మము, సంపద క్రమక్రమంగా వాటిని పోగు చేసుకోవాలని చెప్పారు. కానీ మూర్ఖుడైనటువంటి వాడు ఈ ఉపదేశాన్ని మన్నించాడట. వాడు ఏమనుకుంటాడు? వాడు ఇందాక చెప్పుకున్నాం కదా, రాత్రికి రాత్రే చూడండి దొంగ సర్టిఫికేట్లు సృష్టించేయాలి, లేకపోతే ఏదో బ్యాంకుకి ఏదో రంధ్రం వేయాలి, లేకపోతే ఇలాంటివి ఆలోచిస్తారనమాట. ఏదో అయిపోవాలి రాత్రికి రాత్రి. చూడండి, కాబట్టి పూర్వ శ్లోకంలో చెప్పినటువంటి ఉపదేశాలని మూర్ఖుడైనటువంటి వాడు వినిపించుకోడు అనమాట, ముందుకెత్తుతాడని చెప్పుకుంటారు. బౌద్ధులు ఒక మాట చెబుతూ ఉంటారట. ఏమంటారంటే, వాట్ హ్యాజ్ ఎ ఫ్రంట్ హ్యాజ్ ఎ బ్యాక్ అంటారట. చూడండి, దేనికైతే ముందు ఉంటుందో దానికి వెనుక కూడా ఉంటుంది అని. అంటే పలానా దానికి ముందు ఉంది అంటే దానికి వెనుక కూడా ఉంటుంది అని. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, ద ట్రాజిక్ ఫ్లిప్ సైడ్ ఆఫ్ ద అమెరికన్ డ్రీమ్. చూడండి, ఏంటంటే old age home where doddering curmudgeons who have exhausted their lives while looking forward to their golden years అని చెప్పుకుంటున్నారు. నౌ వెయిట్ బ్లేరీ ఐడ్. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వెయిట్ బ్లేరీ ఐడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీవీ సెట్స్ ఫియర్ఫుల్లీ యాంటిసిపేటింగ్ ద లాస్ట్ బ్రెత్ అని చెప్పుకుంటారు. ఇక్కడ ఏమన్నారంటే,
ద ట్రాజిక్ ఫ్లిప్ సైడ్ ఆఫ్ అమెరికన్ డ్రీమ్ చూడండి. ఇది కొంచెం ఎవరైతే ఈ కార్పొరేట్ రంగంలో లేకపోతే ఈ ఆధునిక ఆ, సంపాదన విధానంలో ఉన్నటువంటి వారికి ఇది అర్థమవుతుంది అనమాట. అమెరికన్ డ్రీమ్ అంటే ప్రతి ఒక్కడు కూడా కలలుగంటూ ఉంటాడు అనమాట. అంటే ఎప్పుడు కూడా సంపన్నవంతంగా, యవ్వనంగా, సంపదతో, ఇంద్రియభోగం చేస్తూ, ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తూ చూడండి, ఇదంతా ఊహ అనమాట, కళ. వాడు ఏమనుకుంటాడు, నేను ఆహా జీవితాంతం యవ్వనంగానే ఉంటాను. చాలామంది అనుకుంటారు ఏమిటంటే, ఇప్పుడున్న కుర్రవాళ్ళు చాలామంది వాళ్ళు నేను ఎప్పటికీ ముసలివాడిని అవ్వనట్టుగా అనుకుని ఉంటారనమాట. చూడండి, మేము ఇప్పటికీ ముసలివాళ్ళం అనుకోరనమాట. అలా ఉంటుంది వాళ్ళ వ్యవహారం. కాబట్టి వాళ్ళు కళ్ళు మూసుకుని ఏదో ఊహాగానం చేస్తుంటారు, ఆహా నేను ఎప్పుడు యవ్వనంగానే ఉంటాను, ఎప్పుడు ఇలా పోకిరి వాళ్ళు తిరుగుతూనే ఉంటాను, ఎప్పుడు నా దగ్గర ధనం ఇలాగే ఉంటుంది, నేను ఎప్పుడు ఇలాగే ఉత్సాహంగా కిరింతలు కొడుతూ ఉంటాను, చెట్లు మించి దూకుతూ ఉంటాను, ఈ విధంగా అనుకుంటుంటారు. కాబట్టి అలాగే అమెరికన్ డ్రీమ్ అంటున్నారు. మరి ఈ ఈ అమెరికన్ డ్రీమ్కి మరొక వైపు, నాణ్యానికి మరొక వైపు ఏమిటంటే, ఇక్కడ కట్ చేస్తే చూడండి, ఈ విధంగా కళలు అంటూ ఉంటాడు కదా, ఈ కళలకి అవతల ఏముందిరా అంటే వాడు ఎక్కడ కూర్చుంటాడట, ఒక వృద్ధాశ్రమంలో కూర్చుని ఉంటాడు. వృద్ధాశ్రమంలో కూర్చున్నాడు. డాటరింగ్ కర్మడ్యాన్స్ అని చెప్పి ఉన్నారు. డాటరింగ్ కర్మడ్యాన్స్ అంటే ఏంటంటే ఊరికే ఏదో కలలు కంటూ ఉంటారనమాట. ఊరికే ఏమీ పని పాటు ఏమి ఉండదు. వాళ్ళు జీవితం అంతా కూడా ఇంకా అయిపోయింది, ఎగ్జాస్టెడ్, అలసిపోయి ఉన్నారనమాట. అయితే అంతా అలసిపోయినా సరే ఇంకా ఏదో అద్భుతం జరుగుతుంది జీవితంలోనే ఆశిస్తూ ఉంటారట. దురాశ చూడండి, ఏదో అయిపోతుంది, మనం ఏదో అయిపోతాం అని చెప్పి. వాళ్ళ పరిస్థితి ఏమిటారంటే టీవీ సెట్ల ముందు కూర్చొని అలాగే కళ్ళు అప్పగించి చూస్తూ ఉంటారట. అది వాళ్ళ పరిస్థితి. అంటే ఎప్పుడు వారి చివరి శ్వాస వస్తుందా అంటే, మరణం ఎప్పుడు వస్తుందా అనే భయంతో అలా కళ్ళు అప్పగించి టీవీలు చూస్తూ ఉంటారట. అది వీళ్ళ పరిస్థితి అని చెప్పి అంటారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, ఒక మూఢుడైనటువంటి వెధవగా ఉండడం కంటే అంతకంటే దారుణమైనటువంటిది మరొకటి లేదు అని చెప్పి అంటున్నారు. ట్రూలీ దెర్ ఈజ్ నథింగ్ వర్స్ దాన్ బీయింగ్ ఎ ఫూలిష్ రాస్కెల్ ఎక్సెప్ట్ ఫర్ బీయింగ్ ఎన్ ఓల్డ్ వన్. చూడండి, ఏమన్నారు చూడండి, మళ్ళీ చెబుతున్నాను. ట్రూలీ దెర్ ఈజ్ నథింగ్ వర్స్ దాన్ బీయింగ్ ఎ ఫూలిష్ రాస్కెల్ ఎక్సెప్ట్ ఫర్ బీయింగ్ ఎన్ ఓల్డ్ వన్ అని చెప్పి అంటున్నారు. చూడండి, అంటే ఏమిటి స్టేట్మెంట్ ఇది? కాబట్టి వృద్ధుడైనా పర్వాలేదు కానీ మూర్ఖుడిగా ఉండకూడదు అనేది ఇక్కడ చెప్తున్నారు. అది వృద్ధుడికైనా ఉండొచ్చు కానీ మూర్ఖుడిగా ఉండకూడదు. అంతకంటే మూర్ఖత్వం కంటే పనికి మాలినది ఇంకోటి లేదు. వృద్ధుడిగా ఉన్న పర్వాలేదు కానీ మూర్ఖుడిగా అయితే ఉండకూడదు. మరి ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి ఇంద్రవారుణ ఫలం ఏదైతే ఉందో దాన్ని ఇంగ్లీష్లో కొలోసింత్ అని చెప్పి అంటారట, లేదా బెటర్ యాపిల్ అని చెప్పి అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అంటే అది ఎంత పండినా చేదుగానే ఉంటుంది కానీ అది తీయగా ఉండదు అనమాట. సాధారణంగా చాలా పళ్ళు అవి పండితే తీయగా ఉంటాయి, కానీ ఈ పండు మాత్రం అది తీయగా ఉండడం అనేది ఉండనే ఉండదు అని చెప్పుకుంటున్నారు. దీనితో 12వ అధ్యాయం ముగిసింది. 13వ అధ్యాయం చూద్దాం. మొదటి శ్లోకం. ముహూర్తమపి జీవేచ్ఛ నరః శుక్లేన కర్మణ న కల్పమపి కష్టేన లోకద్వయ విరోధిన. ముహూర్తమపి జీవేచ్ఛ నరః శుక్లేన కర్మణ న కల్పమపి కాష్టేన న కల్పమపి కష్టేన లోకద్వయ విరోధిన అని చెప్పుకుంటున్నారు. మంగళప్రదమైనటువంటి కార్యాల్లో గడిపితే క్షణకాలం పాటు జీవించినా అది విజయవంతమే అంటున్నారు. అంటే పుణ్యకార్యాల్లో, మంగళప్రదమైనటువంటి కార్యాల్లో గడిపినటువంటి క్షణం ఏదైతే ఉందో అది ఆ క్షణకాలం పాటే మనం జీవించినా అది విజయవంతమైనది. ఒక కల్పం పాటుగా జీవించి ఇతరులకు దుఃఖాన్ని కలిగించేటువంటి, అంటే ఉభయ లోకాలకు, ఊర్ధ్వ అధోలోకాలకు దుఃఖాన్ని తెచ్చిపెట్టేటువంటి జీవితం కల్పం పాటు ఉన్నా కూడా అది వృధా అని చెప్పుకుంటున్నారు. అంటే దీర్ఘాయు ఉండి ఏం ప్రయోజనం? ఇతరులకు దుఃఖాన్ని కలిగించేవాడు ఎంతకాలం బతికితే ఏం ప్రయోజనం చెప్పు? పనికొచ్చేవాడు ఒక క్షణకాలం పాటు గడిపిన చాలు, ఒక ముహూర్తకాలం గడిపినా చాలు అనమాట. అంటే ముహూర్తకాలం అని చెప్పున్నారు. ఇంకా ముహూర్తం అంటే సాధారణంగా 40 నిమిషాలు అవుతుంది. 48 నిమిషాలు ఒక ముహూర్తాన్ని 45 నిమిషాలు అంటారు. కాబట్టి అంతకాలం కూడా జీవిస్తే సరిపోతుంది, ఇతరులకు లాభపడేటట్టే. ఉపయోగం లేనివాడు ఎందుకు? కల్పం అంటే ఎంత? కల్పం అంటే ఏమిటి?
బ్రహ్మ యొక్క ఒక రోజు బ్రహ్మ యొక్క ఒక రోజు కాలం పాటు జీవించారట, కానీ అందరికీ దుఃఖాన్ని ఇచ్చాడు. ఏం ప్రయోజనం? భాష్యం చెప్తున్నారు. కేవలం ఈ మానవ రూపంలోనే జీవితంలోనే మనకి వికర్మ చేయాలా లేదా కర్మ చేయాలా అనేది నిర్ణయించుకునేటువంటి స్వాతంత్ర్యం అనేది ఉంటుంది. వికర్మ అంటే ఏమిటి? ఏవైతే మనల్ని బంధిస్తాయో పాపంతో కూడుకునేటువంటి వాటిని వికర్మ అంటారు. అలాగే శుక్లకర్మ అంటే ఏమిటి? ఇక్కడ చాణక్య పండితుడు సూచించినటువంటి దాన్ని శుక్లకర్మ అంటారు. శుక్లము అంటే ఏమిటి? తెలుపు అని కదా. మరి అత్యంత మంగళప్రదమైనటువంటి శుక్లకర్మ ఏమిటంటే నిస్వార్థమైనటువంటి భక్తియుత సేవ. ఏదైతే శ్రీకృష్ణ భగవానుని యొక్క సంతృప్తి కోసం మనం చేస్తామో దాన్ని శుక్లకర్మ అని చెప్పున్నారు. అత్యంత మంగళప్రదమైనటువంటిది. ఇక కల్పం అనేటువంటి విషయానికి వస్తే భగవద్గీత మనకి వివరిస్తుంది. కల్పం అంటే ఇది బ్రహ్మదేవుని యొక్క ఒక రోజుకు సమానము లేదా ఒక 1000 యుగ చక్రాలకు సమానము. ఇక్కడ పగటి పూట అని చెప్పారు చూడండి. వన్ డే. డే అంటే ఇక్కడ డే అండ్ నైట్ కాబట్టి డే అంటే ఒక పగటి పూటని ఇక్కడ కల్పము అన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఒక రోజు అంటే, ఎందుకంటే బ్రహ్మదేవుడు రాత్రిపూట నిద్రపోతాడు కాబట్టి ఒక రోజు అని చెప్పినా అందులో ఏమి భేదమే ఉండదు, ఎందుకంటే రాత్రి సమయంలో నిద్రపోయి ఉంటాడు కాబట్టి. కాబట్టి బ్రహ్మ యొక్క ఒక రోజు, తెలుగులో కూడా అంతే కదా, రోజు అంటున్నాం, పగలా రోజా అని చెప్పి అంటాం మనం ఆ విధంగా. మరి అందులో ఒక సత్యయుగం ఉంటుంది, త్రేతా ద్వాపర కలియుగాలు ఉంటాయి, అన్నీ కలిపి 43 లక్షల సంవత్సరాలు ఉంటాయన్నమాట. 43 లక్షల ఇక్కడ చెప్పారు 4,32,00,000 సంవత్సరాలు, లేదా అది బ్రహ్మదేవునికి 1000 సంవత్సరాలు అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఈ 43 లక్షల సంవత్సరాలు 1000 సార్లు తిరిగితే అది బ్రహ్మకి ఒక పగలవుతుంది. అంతకాలం పాటు ఆయన జీవిస్తాడు. మరి ఇక్కడ చెప్పబడినటువంటి 2 లోకాలు ఏవైతే ఉన్నాయో, ఉభయ లోకాలు, లోకద్వయ అని చెప్పి అన్నారు కదా, అవి వేటిని సూచిస్తాయంటే ఈ లోకము పరలోకము, అంటే ఈ జీవితము తదుపరి జీవితం, వీటిని లోకద్వయములు అని చెప్పన్నారు. అంటే ఈ జీవితంలోనూ అలాగే పరజీవితంలోను, తదుపరి జీవితంలోను. ఇంకా చెప్పాలంటే ఎవరైతే ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తూ ఇతరులకు హానిని కలిగిస్తాడో ఈ జన్మలో, వాడు తాను కలుగజేసినటువంటి దుఃఖాలకు గాను తదుపరి జన్మలో దుఃఖించేలా చేయబడుతుంది. బలవంతంగా వాడు దుఃఖించాల్సి ఉంటుంది. కానీ ఏ భక్తుడైతే కృష్ణ చైతన్యంలో నిమగ్నం అవుతాడో అతడికి తదుపరి జీవితం నిత్యమైనది అవుతుంది. అందుకే భగవంతుడు ఉపదేశిస్తున్నాడు ఏమని, 18వ అధ్యాయం 69వ శ్లోకం, మన్మనా భవమద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామై వైశ్యసి యుక్తవైవం ఆత్మనా మత్పరాయణ అని చెప్పుకుంటున్నాడు. ఎల్లప్పుడూ నా గురించి ఆలోచించు, నా భక్తుడు బాబు, నన్ను పూజించు, నీ యొక్క ప్రణామాలను నాకు అర్పించు, మాం నమస్కురు అని చెప్పుంటారు. ఆ విధంగా మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే అని చెప్పుంటారు. కాబట్టి నువ్వు నన్ను ఖచ్చితంగా చేరుకుంటావు, నేను నీకు ఇది వాగ్దానం చేస్తున్నాను, ఎందుకంటే నువ్వు ప్రతిజానే అంటే నేను నీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఎందుకని ప్రియోసిమే, ఎందుకంటే నువ్వు నాకు ప్రియమైనటువంటి స్నేహితుడు కాబట్టి అంటున్నాడు. ఇక 2వ శ్లోకం, గతే శోకో న కర్తవ్యో భవిష్యం నైవ చింతయేత్ వర్తమానేన కాలేన వర్తయంతి విచక్షణ. గతే శోకో న కర్తవ్యో భవిష్యం నైవ చింతయేత్ వర్తమానేన కాలేన వర్తయంతి విచక్షణాః అని చెప్పన్నారు. గతే శోకో అంటే గతించిపోయిన దాని గురించి మనం దుఃఖించకూడదు. అలాగే భవిష్యత్తు గురించి మనం ఆందోళన చెందకూడదు. జరిగిపోయిన దాని గురించి దుఃఖించకూడదు, భవిష్యత్తు గురించి ఆందోళన చెందకూడదు. విచక్షణ కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కేవలం వర్తమానం గురించి మాత్రమే ఆలోచిస్తారట. వర్తమానం అంటే ఏమిటి అర్థం? ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో దాని గురించి ఆలోచిస్తారట. ఎవరు? విచక్షణ కలిగినటువంటి వాళ్ళు అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ భాష్యం చెప్తున్నారు. ఇక్కడ మొదటి శ్లోకంలో చెప్పబడినటువంటిది ఏదైతే ఉందో అది కొనసాగుతూ ఉందన్నమాట. చాలామంది భవిష్యత్తు గురించి చాలా ఆశావహ దృక్పథంతో ఉంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే, ఆల్దో ద ఓన్లీ రియల్ సర్టైనిటీ ఈజ్ ఐదర్ ఏ 6 foot హోల్ ఇన్ ద గ్రౌండ్ ఆర్ ద బర్నింగ్ ఘాటాస్ అని చెప్పుకుంటున్నారు.
చాలామంది భవిష్యత్తు గురించి చాలా ఆశావహ దృక్పథంతో ఉంటారు. కానీ వాస్తవంగా జరిగేది ఏమిటంటే, వాళ్ళు ఒక ఆ! 6 అడుగుల గోతిలో అయినా పడుకుంటారు. లేకపోతే చితిపై అయినా పడుకుంటారు. వాస్తవానికి జరిగేది అదే అని చెప్పంటున్నా. కానీ ఏదేదో వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారని చెప్పంటున్నారు. ఆహా! హ్మ్. ప్రభుపాదుల వారు ఏం చెప్తుంటారంటే, ఆ విధమైనటువంటి ఆశా దృక్పథం అనేది కుక్క వైఖరి అని చెప్పంటారు ప్రభుపాదులు. డాగ్స్ యాటిట్యూడ్ అని చెప్పంటారు. ఆ! దీన్నే యాంబ్రోస్ బియర్స్ అనేటువంటి వాడు ఈ విధంగా అంటున్నాడట. చూడండి. ఫ్యూచర్ అని చెప్పి అంటాడట దీన్నే. ఫ్యూచర్ అంటే ఏమిటంటే, ఈ విధంగా అంతిమంగా జరిగేదేమిటి అంటే, మనం 6 అడుగులు గోతులైనా పడుకుంటాం, లేకపోతే చితిపైన పడుకుంటాం. కానీ మనం ఏదో అనుకుని ఏదేదో ఊహిస్తూ ఉంటాం అనమాట. దాన్ని ఏమంటారంటే ఫ్యూచర్ అని చెప్పి ఒక మాటతో తేల్చేసారట. ఇదే భవిష్యత్తు అని చెప్పి. అంటే మన భవిష్యత్తు అందరి భవిష్యత్తు ఏమిటంటే చివరికి ఈ శరీరం వదలాల్సి వస్తుందని చెప్పి. ఆ! 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 దట్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ విచ్ అవర్ అఫైర్స్ ప్రాస్పర్. అంటే మన యొక్క కార్యకలాపాలు అవి వర్ధిల్లేటువంటి సమయం ఏదైతే ఉంటుందో, అప్పుడు మన స్నేహితులు కూడా మన పట్ల సత్యంతో వ్యవహరిస్తారు. మనకప్పుడు ఆనందంగా మనం ఉంటాం. చూడండి. అది పోయిన వెంటనే మళ్ళీ అందరూ వదిలేస్తారనమాట. చూడండి. హ్మ్. మరి ఈ ఆధునిక ఈ హరే కృష్ణ ఉద్యమం ఏదైతుందో దానికి ముత్తాత అయినటువంటి శ్రీల భక్తి వినోద ఠాకూర్లు వారు ఉపదేశించారు. ఏమని? గతాన్ని మర్చిపో. ఎందుకంటే గతం నిద్రపోతుంది కాబట్టి. ఆ! అలాగని భవిష్యత్తు గురించి కలలు కనొద్దు అని చెప్పి అంటున్నారు. నీ చేతిలో ఏదైతే సమయం ఉందో ఇప్పుడు నువ్వు పని చేయి. ఆ విధంగా నువ్వు పురోగమిస్తావు అని చెప్పి అంటున్నారు. గతం నిద్రపోతుంది. ఎక్కడ నిద్రపోతుంది? అది కప్పెట్టేసాం. గతం. గతాన్ని కప్పెట్టేయండి అంటారు కదా! గతం అనేది నేలలో కప్పెడిపోయిపోయింది. దగ్ధం అయిపోయింది గతం అంటే. భవిష్యత్తు గురించి కలలు కనొద్దు అని చెప్పి అంటున్నారు. నీ చేతిలో ఏదైతే ఉందో దానితో నువ్వు పని చేయి. ఆ విధంగా నువ్వు ముందుకెళ్తావు అని చెప్పి అంటున్నారు. ఆ? 3వ శ్లోకం. స్వభావేన హి తుష్యంతి దేవాః సత్పురుషాః పితా జ్ఞాతయః స్నానపానాభ్యాం వాక్యదానేన పండితాః. స్వభావేన హి తుష్యంతి దేవాః సత్పురుషాః పితా జ్ఞాతయః స్నానపానాభ్యాం వాక్యదానేన పండితాః అని చెప్పుకుంటారు. మరి దేవతల యొక్క స్వభావం ఏమిటంటే ఇట్ ఈస్ సర్టెన్ ద నేచర్ ఆఫ్ ద దేవతాస్. దేవతల యొక్క స్వభావం ఇది. ఆ, ఆ, ఏమిటంటే మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు, మెన్ ఆఫ్ గుడ్ క్యారెక్టర్ అండ్ వన్స్ ఫాదర్ టు బి ఈజీలీ ప్లీజ్డ్. చూడండి. అంటే తండ్రి అలాగే మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు త్వరగా సంతృప్తి చెందుతారట ఎప్పుడు కూడా. అంటే మన తండ్రి ఇప్పుడు కూడా త్వరగా సంతృప్తి చెందుతాడు పుత్రుని పట్ల. అలాగే మంచి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు కూడా త్వరగా సంతృప్తి చెందుతారు. ఇది దేవతల యొక్క లక్షణం అని చెప్పి అంటున్నాడు. ఏమిటి? త్వరగా సంతృప్తి చెందడం అనేది. ఆ? ఆ, మరి దగ్గర బంధువులు దూరపు బంధువులు ఎప్పుడు సంతృప్తి చెందుతారట అంటే వారికి మనం మంచి ఆతిథ్యం ఇచ్చినప్పుడు. ఎప్పుడైతే వారికి స్నానం చేయడానికి మంచి సౌకర్యాలు కల్పిస్తామో, మంచి ఆహారము పానీయము ఇస్తామో, అప్పుడు దగ్గర బంధువులు దూరపు బంధువులు సంతృప్తి చెందుతారట. పండితులు ఎప్పుడు సంతృప్తి చెందుతారట అంటే ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇవ్వడానికి అవకాశం వచ్చినప్పుడు పండితులు సంతృప్తి చెందుతారట. కాబట్టి వాళ్ళకి పండితుడికి మీరు ఏదో మంచి స్నానం చేయడానికి ఒక గదో లేకపోతే తినడానికి మంచి ఆహారం ఇచ్చారనుకోండి, వాడికి సంతృప్తి ఇవ్వదు. వాడికి ఏమి ఇవ్వాలి? ఉపన్యాసం ఇచ్చే అవకాశం ఇవ్వాలి. ఉపన్యాసానికి ఏర్పాటు చేస్తే అప్పుడు పండితుడు ఆనందిస్తాడని అనుకుంటున్నారు. భాష్యం. ఆ? ఆ. కలియుగం యొక్క లక్షణం ఏమిటంటేనట, కలియుగం అనేది ఎలాంటి సమయం అంటే చివరికి ఒక భక్తుని యొక్క కుటుంబ సభ్యులు కూడా వాళ్ళకి అనంతంగా సోది చెప్పుకోవడానికి సామర్థ్యం ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక ఉపన్యాసం చెప్పినప్పుడు ఒక వాక్యం కూడా వాళ్ళకి గొప్ప హింసగా అనిపిస్తుంటుందట. అలాంటి కుటుంబ సభ్యులు ఉంటారట భక్తుని కుటుంబాల్లో కూడా. ఇక్కడ చెప్పండి. అంటే భక్తుడి కుటుంబ సభ్యులే వాళ్ళు, భక్తుని బంధువులే. కానీ వాళ్ళకి సోది చెప్పుకోవడానికి అనంతమైన సమయం ఉంటుంది. కానీ ఏదైనా ఆధ్యాత్మిక ఉపన్యాసంలో ఒక వాక్యం చెప్తే చాలు, ఒక వాక్యం కూడా వాళ్ళకి పరమహింసగా అనిపిస్తుందట వాళ్ళకి.
అందుచేత ఎప్పుడైతే ఒక భక్తుడికి కృష్ణ చైతన్యం యొక్క వైభవాలను ప్రచారం చేసేటువంటి అవకాశం లభిస్తుందో వెంటనే అతడు ఆ అవకాశాన్ని చేజిక్కించుకోవాలట. ఏ విధంగా భావించాలి దాన్ని? ఇది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి భగవంతుని యొక్క నిర్హేతుకమైనటువంటి కృపగా భావించి అవకాశాన్ని వెంటనే చేజిక్కించుకోవాలని చెప్పుకుంటారు. అంటే అవకాశం వచ్చినప్పుడు వదులుకోకూడదు ప్రచారం చేయడానికి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. మరొక శ్లోకం చెప్తాం, 4వ శ్లోకం. అహోబత విచిత్రాణి చరితాని మహాత్మనాం లక్ష్మీం తృణాయ మన్యంతే తద్భారేణ నమంతి చ. అహోబత విచిత్రాణి చరితాని మహాత్మనాం లక్ష్మీం తృణాయ మన్యంతే తద్భారేణ నమంతి చ అని చెప్పుకుంటున్నారు. చూడండి, మహాత్ముల యొక్క లక్షణం ఎంత అద్భుతమైనటువంటిది ఇక్కడ చెప్తున్నారు. మహాత్ముల యొక్క చరితము, మహాత్ముల యొక్క చరిత్ర ఎంత అద్భుతమైనటువంటిదో చూడండి. వాళ్ళు లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాన్ని గట్టిపోచతో సమానంగా భావిస్తారట. ఎట్ అబ్టైనింగ్ ఇట్ దే హమ్లీ బెండ్ డౌన్ అండర్ ఇట్స్ వెయిట్ అని చెప్పుకుంటున్నారు. చూడండి, దే కన్సిడర్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏ మేర్ స్ట్రా. చూడండి, అంటే లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం ఏ రకంగా లభిస్తుంది మనకి? లక్ష్మీదేవి ఏమిస్తుంది? సంపద ఇస్తుంది. సంపదని వాళ్ళు గడ్డిపూచగా భావిస్తారట. కానీ ఈ గడ్డిపూచ యొక్క బరువులో చాలా వినయంగా వంగిపోతుంటారట. అంటే అర్థం ఏమిటి? అంటే ధనాన్ని గొప్ప భారంగా భావిస్తారు వాళ్ళు. ధనానికి విలువనివ్వరు, కానీ ఆ ధనం అనేది గొప్ప భారంగా పరిగణిస్తారనమాట. అమ్మో ఇది ఎంత భారం, ఇది ధనం అని చెప్పి భావిస్తారు. భాష్యం చెప్తున్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి అనువాదం ఏదైతుందో ఇది క్షూరదాస, అంటే ఈ గ్రంథాన్ని రచించడంలో తోడ్పడినటువంటి మరొక భక్తుడు అనమాట. ఆయన ఇచ్చినటువంటి అనువాదం అని చెప్పుకుంటున్నారు. ఆయన ఏమని వ్యాఖ్యానిస్తారంటే, అంటే ధనాన్ని సంపాదించడం అనేది ఒక మహాత్ముడిని అదేదో గర్వితుడిని చేయదు, కానీ ధనం వల్ల మహాత్ముడు ఇంకా వినయంగా మారిపోతాడట. ఇంకా వినయంగా మారిపోతాడు. అంటే అతను ఎప్పుడు భయపడుతుంటాడు, ఈ ధనం వల్ల అనవసరంగా మనకు గర్వం వస్తుందని చెప్పి ఇంకా వినయంగా మారతాడు తప్ప అతడు గర్వానికి గురికాడని చెప్పుకుంటున్నారు. మరి మహాత్ముడికి సంపదలో ఆసక్తి లేకపోయినా అతడు పెద్ద మొత్తంలో ధనాన్ని సంపాదిస్తాడట. మహాత్ముడికి ఆసక్తి ఉండదు, కానీ అతడికి ఎంతో గొప్ప సంపద లభిస్తుంది. అలాగే శ్రీ వి బాదరాయణమూర్తి ఆయన ఇచ్చినటువంటి అనువాదం ఏదైతుందో అది మరొక దృష్టికోణాన్ని చూపిస్తుంది ఇందులో. ఏమిటి, ఆయన దీన్ని ఎలా అనువాదం చేస్తారంటే ఈ శ్లోకాన్ని, ఓహో ఇది ఎంత ఆశ్చర్యం, మహాత్ముల యొక్క కార్యాలు ఎంత విచిత్రంగా ఉంటాయి. వాళ్ళు లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాన్ని గడ్డిపోచతో సమానంగా భావిస్తారు, కానీ దానిని పొందిన తర్వాత దాని బరువు కింద వాళ్ళు కృంగిపోతారు అని చెప్పి అనువాదం చేశారు. మరి మనం ఈ జీవితానికి మనం నగ్నంగా వచ్చాం, అంటే మనం ఏం తీసుకురాలా, వచ్చేటప్పుడు కనీసం మనకి మొలతాడు కూడా లేదు ఈ లోకంలోకి వచ్చినప్పుడు. అలాగే వెళ్ళేటప్పుడు కూడా మనం ఏమి తీసుకెళ్ళాం, అన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళాలి. ఎవరైతే ధనం అనేది భగవత్ సేవ కోసం ఉంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడంలో విఫలం అవుతారో వాళ్ళు ఆ ధనం కిందే పడి నుజ్జైపోతారు. అవుతుంది కదా, ధనం అనేది భగవత్ సేవ కోసం ఉంది అని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ధనం యొక్క బరువు కిందే వాళ్ళు నుజ్జైపోతారు. మరి ఎవరైతే ఈ లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాన్ని లక్ష్మీపతి అయినటువంటి నారాయణుని యొక్క సేవలో వినియోగిస్తారో వాళ్ళు కీర్తించబడతారు అని చెప్పుకుంటారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ చాణక్య నీతి శాస్త్రం కి జయ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. ఓకే, ఎవరికి ఏం ప్రశ్నలు లేవు. శ్రీల ప్రభుపాద కీ జయ. హరే కృష్ణ. संसार दावानन निरलोका
ज्ञानाय कारुण्य घनाघनत्यं सकलगुणार्णवस्य वन्दे गुरश्रीचरणारविन्दम्।